ఏమంటే శోచతి. హృష్యతికి వ్యతిరేకము ద్వేష్యం, ద్వేషానికి వ్యతిరేకము హృష్యతి. ఏమండి శోచతి అంటే శోకము, శోకమునకు వ్యతిరేకము కాంక్షతి కోరుకొనుట. అంటే ఇక్కడేమో దుఃఖపడుట, అక్కడేమో సంతోషపడుతూ దాన్ని కోరుకొనుట. దాని కింద వచ్చేసి శుభము అశుభము, శుభానికి వ్యతిరేకము అశుభము, అశుభానికి వ్యతిరేకము శుభము. తర్వాత కింద చూడండి 18వ శ్లోకంలో శత్రువు మిత్రుడు. శత్రువేమో ద్వేషం, మిత్రుడేమో దగ్గరోడు. తర్వాత మానము అవమానం, మానము అవమానం రెండు పరస్పర విరుద్ధములు. శీతము ఉష్ణము, శీతము అంటే చల్లదనం, ఉష్ణం అంటే వేడి, ఇవి రెండు పరస్పర విరుద్ధాలు. తర్వాత సుఖము దుఃఖము, ఇవి రెండు విరుద్ధాలు. తర్వాత సంగము వర్జితము, సంగము అనంటే కలిసి ఉండుట, వర్జితము అనంటే కలవకుండా విడిపోవుట. తర్వాత నింద స్థుతి 19వ శ్లోకం. ఇక్కడేమో నింద స్థుతి, నింద స్థుతి. నింద అంటే నిందించుట, స్థుతి అంటే పొగుడుట, ఈ రెండు పరస్పర విరుద్ధం. తర్వాత అక్కడ వరకు ఇంతవరకు చూడండి. 19వ శ్లోకంలో దాదాపు మొదటి చరణంలో సగం వరకు ఇవన్నీ, వీటన్నింటినీ ద్వంద్వములు అని అంటారు. ద్వంద్వములు అంటే రెండు. ఇప్పుడు మాతా పితరులు అంటే తల్లి తండ్రులు, సుఖ దుఃఖములు, లాభ నష్టములు, ఇవే. పగలు చీకటి అంటే వెలుగు చీకటి, ఇవన్నీ చూడండి, ఇవన్నీ విరుద్ధములు. మళ్ళీ ద్వంద్వములు. ఒకటి ఉంది అంటే ఇంకొకటి పక్కలో ఉంటుంది. భార్య భర్తలు, జయము అపజయము, ఇవన్నీ చూడండి ఖచ్చితంగా. ఇప్పుడు జయం వచ్చింది అని అనుకోండి, జయం వచ్చిందంటే అపజయం ఉంటేనే జయం వస్తుంది. వెలుగుంటేనే చీకటి తెలుస్తుంది, చీకటి లేకపోతేనే వెలుగు ఉంటుంది. సుఖం ఉంది అంటే దుఃఖం ఉంటేనే సుఖానికి విలువ ఉంటుంది. సుఖం అనేటువంటిది తెలియాలంటే దుఃఖం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది. నీకు సుఖమే ఉన్నిందని అనుకోండి, నీకు సుఖం విలువ తెలియదు. తర్వాత నీకు తల్లి ఉంది అని అంటే తండ్రి ఉంటాడు, తండ్రి లేకుండా తల్లి ఉండదు. అదేవిధంగానే లాభం వచ్చింది అంటే నష్టం ఉంటేనే లాభం అనేదాని వాల్యూ తెలుస్తుంది. లాభమే ఎప్పుడు ఉండిందని అనుకోండి, అసలు లాభం అనేదానికి అసలు వాల్యూనే లేదు. చూడండి ఇవంతా కూడా జరా మరణము అంటే ఏంటి? ఇప్పుడు పుట్టుక ఉంటేనే చావు ఉంటుంది, చావు ఉంది అని అంటే పుట్టుకుంటుంది. ఒకటి ఉంది అని అంటే రెండోది ఉంటుంది, ఒకటి లేదు అంటే రెండోది ఉండదు. జ్ఞాని ఉన్నాడంటే అజ్ఞాని ఉన్నాడు. ఇప్పుడు జ్ఞాని ఆత్మస్వరూపమా, అజ్ఞాని ఆత్మస్వరూపమా? ఇద్దరు ఆత్మస్వరూపమే. జ్ఞానియు ఆత్మస్వరూపమే, అజ్ఞాని కూడా ఆత్మస్వరూపమే కదా. జ్ఞాని అజ్ఞాని ఇద్దరు ఆత్మస్వరూపులే. ఆత్మకు జ్ఞాని వేరే అజ్ఞాని వేరే అనుందా? ఆత్మకు జ్ఞాని అజ్ఞాని వేరు వేరే అనేం లేదు. ఆత్మ జ్ఞానికి అజ్ఞానికి కూడా అతీతం. అది 13వ అధ్యాయంలో ఇంక అవన్నీ వస్తాయి. అవి వాటిని ఇంకా మాట్లాడేటప్పుడు, అందుకే నేను మొన్న ఎప్పుడో అన్నాను, ఇంకా నేను 13వ అధ్యాయంలోకి వెళ్ళాలి, 13వ అధ్యాయంలో మనం ఎలా చెప్పుకోవాల్సి ఉంటుందో అనేటువంటి మాటను నేను వ్యక్తపరిచాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం, ఇవన్నీ చెప్పుకుంటూ దానికి ఇప్పుడు పునాదిని వేయుట. భగవంతుడు ఇక్కడ పునాది వేస్తున్నాడు. ఈ లక్షణములు కలిగి ఉంటాడు
ఎవరు? భక్తుడు. భక్తుడు అనేటువంటి వాడు ఈ లక్షణాలు ఎందుకు కలిగి ఉంటాడు? ఎందుకు కలిగి ఉంటాడంటే దీనికి అంతటికంటే అతీతమైనటువంటి దానిలో అతను ఉన్నాడు కాబట్టి, అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, అందువల్లనే అతను ఇలా ఉంటాడు. ఇప్పుడు హృష్యతి అనేటప్పుడు పొంగిపోవడం. ద్వేష్టి, ఎప్పుడైతే హృష్యతి ఉందో, తను పొంగిపోవడం అనేటువంటిది ఉందో, ఈ పొంగిపోవుటను తగ్గిపోయేటట్లుగా ఏదైనా వ్యవహారం వచ్చి జరిగేట్లయితే వెంటనే దానిపైన మనకు కలిగేటువంటి భావము ద్వేషము. ఇది మనస్సుకు సంబంధించినటువంటిది. జ్ఞానము అజ్ఞానము కూడా మనస్సుకు సంబంధించిన లక్షణమే కానీ ఆత్మకు సంబంధించిన లక్షణం కాదు. ఏమంటే అర్థమవుతుందిగా? ఇక్కడ జ్ఞానభక్తుడైనటువంటి ఇతను హృష్యతి వచ్చినప్పుడు, ద్వేష్యము వచ్చినప్పుడు, హృష్యమునకు కానీ అంటే పొంగిపోవుట అనేటువంటి విషయాలకు, కృంగిపోవుట అనేటువంటి విషయాలకు, ఇది మనస్సులో కలిగేటువంటి భావాలు. ఈ మనస్సులో కలిగే అంటే ఈ ద్వంద్వాలన్నీనండి, అన్నింటికీ కలిపి ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ ద్వంద్వాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ద్వంద్వాలన్నింటికీ కూడా మనస్సులో కలిగేటువంటి ఆ వికారములకే ఈ పేర్లన్నీ. సుఖం వచ్చినా మనస్సుకే, దుఃఖం వచ్చినా మనస్సుకే, లాభం వచ్చినా మనస్సుకే, నష్టం వచ్చినా మనస్సుకే, శుభము కలిగినా మనస్సుకే, అశుభము కలిగినా మనస్సుకే, తర్వాత శోచించిన మనస్సే, కాంక్షించిన మనస్సే. అంటే మనస్సు కలిగేటువంటి ఒక వికారానికి దానికి పేరు. తర్వాత శత్రువు అన్న మనస్సే, మిత్రుడు అన్న మనస్సే, మానము అన్న మనస్సే, అవమానం అన్న మనస్సే, శీతము అన్న మనస్సే, దుఃఖము అన్న శీతమన్న మనస్సే, ఉష్ణమన్న మనస్సే, సుఖమన్నా దుఃఖమన్నా ఇవి రెండు అన్నా కూడా మనస్సే. సంగమన్నా మనస్సే, సంగము లేకుండా దూరం అవుట అది మనస్సే. తర్వాత నింద అన్న మనస్సే, తర్వాత స్తుతి అన్న కూడా మనస్సే. జయమన్నా మనస్సే, అపజయమన్నా మనస్సే. తర్వాత పగలు రాత్రి, నువ్వు పగలన్నా అది మనస్సే, రాత్రి అన్నా అది మనస్సే, జ్ఞానమన్నా మనస్సే, అజ్ఞానమన్నా మనస్సే. చూడండి ఎట్లా ఉండదు ఇవన్నీ కూడా. ఇవన్నీ మనస్సుకు సంబంధించిన లక్షణాలు. ఈ మనస్సుకు సంబంధించిన లక్షణములన్నింటికంటే అతీతుడైనటువంటి వాడు, అంటే మనస్సుకి అతీతమైనటువంటి స్థితిలో తను ఎవడున్నాడో అతను జ్ఞాన స్వరూపుడు. ఈ జ్ఞాని అని అంటున్నాం చూడండి, జ్ఞాని అని అంటున్నటువంటి మనము అతను ఈ జ్ఞానమును కలిగి ఉండుట అనేటువంటి దానిని జ్ఞానిని అంటాం. జ్ఞాని అంటే జ్ఞానం కలిగిన వాడు జ్ఞాని. అయితే ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానము కలిగిన వాడా జ్ఞాని? ఆత్మజ్ఞానము కలిగిన వాడా జ్ఞాని అని అంటే ఆత్మజ్ఞానము కలిగిన వాడు అతన్ని కూడా జ్ఞాని అని అంటాం. కానీ ఇక్కడ భక్తుని లక్ష్యాలు చెప్తున్నాడే, ఆత్మజ్ఞానము కలిగిన వాని గురించి చెప్పట్లేదు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాని గురించి చెప్తున్నాడు. ఆత్మస్థితిలో ఉండుట ఎవడుంటాడు? ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడే ఆత్మస్థితిలో ఉంటాడు. అంటే ఆత్మజ్ఞానం ఏం చేసింది? ఆత్మజ్ఞానము ఆత్మ కానటువంటి దానిని గుర్తింపజేసి దానిని తొలగించి, అంటే ఆత్మ కాని దానిని గుర్తింపజేసి ఇది ఆత్మస్వరూపము కాదు అని దృఢము చేసి దాని యందు ఎలా ఉండాలనో
అలా ఉండుట అనేది చేస్తుంది. అంటే మీ ఆత్మస్వరూపము కానిది ఏదో దాని యందు తను ఏమనే మాత్రము దానిని పట్టించుకోని స్థితిలో ఉంటాడు. దానిని పట్టించుకోకుండా ఉండుట అని మనం ఒకవేళ చెప్పినా అలా ఉండుట అనేటువంటిది మనకు సాధ్యం కాదు. మరి వాళ్ళకు సాధ్యమవుతుంది. ఎవరికి సాధ్యమవుతుంది? ఈ ఆత్మజ్ఞానము వలన ఏదైతే ఆత్మస్వరూపము కాదు అని గుర్తించినాడో దానిని గుర్తించి ఆ విషయములలో తను ప్రవేశించకుండా తను ఏదైతే సత్యమై ఉన్నదో అలా ఉండిపోతాడు. అందుకొరకు ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆత్మజ్ఞానము ఆత్మలో ఉండేటట్లుగా చెయ్యదు. ఆత్మజ్ఞానము ఆత్మస్వరూపము కానటువంటిది ఏదో తెలియచెప్తుంది. తెలియచెప్పినప్పుడు ఆ ఆత్మస్వరూపము కాని దాని యందు ఇది కాదు అని ఉంటాడు. అంతే. ఇది ఆత్మ కాదు అని తను ఉంటాడు. తను ఉండుటయే కాకుండా తను ఎప్పుడైతే ఇది కాదు అని ఉన్నాడో అప్పుడు ఏదైతే ఉన్నదో అది ఇతనికి అనుభవం అవుతుంది. ఇది కాదు అని ఉన్నప్పుడు అది అనుభవం అవుతుంది. అలా అనుభవములోకి తెచ్చుకున్నటువంటి వాడు ఎవడున్నాడో అతను భక్తుడు, అతను జ్ఞాన భక్తుడు అని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. అతను ఉండగలుగుతాడే కానీ కేవలం ఆత్మజ్ఞానమును విచారణ చేసి ఆత్మస్వరూపము ఇలా ఉంటుంది, ఆత్మస్వరూపము కానిది ఇలా ఉంటుంది అని విశ్లేషణ చేసి చెప్పినంత మాత్రాన అతను ఆత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు. ఏమంటే అర్థమవుతుందా ఇక్కడ విషయము? దీంట్లో ఏమన్నా మీకు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉంటే చెప్పండి. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది ఏం చేస్తుందంటే ఆత్మజ్ఞానము వీన్ని ఎత్తుకొని పోయి ఆత్మస్వరూప స్థితిలో కూర్చొని పెట్టదు. ఆత్మజ్ఞానము ఆత్మస్వరూప స్థితిలో కూర్చొని పెట్టదు. మరేం చేస్తుంది? ఆత్మజ్ఞానం అనేది ఏది ఆత్మ కాదో తెలియజేస్తుంది. అది కూడా ఆత్మ కాదని ఎందుకు తెలియజేస్తుంది? నీకు అది తెలుసు కాబట్టి. నీకు తెలిసిందేదో నీ మనస్సు చేత నువ్వు ఏదేదైతే గుర్తిస్తున్నావో అది నీకు తెలుసు. అది నీకు తెలుసు కాబట్టి ఆత్మస్వరూపాన్ని చెప్పాలంటే నీకు తెలిసింది ఏదుందో ఇది కాదని చెప్పుటయే. మరి ఆత్మ ఇది అని చూపించి చెప్పితే అది కూడా మనస్సుకు విషయమైపోతుంది. మనస్సుకు విషయమైపోతే అది ఆత్మ కాదు. మనస్సుకు విషయమైపోతే అది ఆత్మ కాదు. అది చెప్పడానికి వీలు కానిది. చెప్పడానికి వీలు కానిది అనంటే అది ఎక్కడో ఉందేమో అని అనుకుంటే అది ఎక్కడో ఉండడం కాదు, అది నేనే అయి ఉన్నాను. అది ఈ శరీరమునందు నేనే అయి ఉన్నాను అంటే ఈ శరీరము ప్రకటమయ్యేదానికి అది ఆధారముగా ఉండి దాని వలననే ఈ శరీరము ప్రకటమగుచున్నది. ఈ శరీరము ప్రకటమగుతున్న దానికి కారణం అది ఏదున్నదో దాని ఆధారముతో ఈ శరీరం ప్రకటమగుచున్నది. ఈ శరీరం ఒకటే కాదు, అన్ని శరీరములు దాని వలననే ప్రకటమగుచున్నాయి.
ఇతను ఆత్మస్వరూపంలో ఉన్నాడు, ఆ ఫీల్ లో ఉన్నాడు అనేది ఎలా తెలుస్తుంది? ఇద్దరికి జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆత్మ జ్ఞానము అనే అతనికి ఇలా ఉంటే ఆత్మ జ్ఞానము అని తెలుస్తుంది. ఆత్మస్వరూపంలో అతనికి అది తెలుస్తుంది. కానీ దానికి దీనికి డిఫరెంట్ ఏంటి సార్? ఆత్మజ్ఞానము కలిగిన వాడు ఇప్పుడు మీకు ఒక మామిడి పండు మీ దగ్గర ఇచ్చాను, మీ చేతిలో మామిడి పండు ఉంది, నా దగ్గర ఒక మామిడి పండు ఉన్నాయి. రెండు మామిడి పళ్ళు ఒకే చెట్టులో నుంచి వచ్చిన మామిడి పళ్ళు, అవి నేనే తీశాను, ఆ ఒకే చెట్లో నుంచి నేను కూడా తీశాను. ఒక మామిడి పండు నేనేమో కట్ చేసి నేను తింటూ ఇంకొక మామిడి పండు మీకు నేను ఇచ్చాను. ఇప్పుడు మామిడి పండును నేను తింటున్నాను, మీ చేతిలో మామిడి పండు ఉన్నది. ఇప్పుడు మామిడి పండు మీ దగ్గర ఉందా లేదా? మీరు మామిడి పండును తింటారు. ఇప్పుడు మామిడి పండు వాసన మీకు వస్తున్నది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను మామిడి పండును తింటున్నాను, మీరు మామిడి పండును ఇంకా తినబోతారు. మామిడి పండు మీ చేతిలో ఉన్నది, ఇంకా తినలేదు మీరు, నేను తింటున్నాను. ఈ తినేవాడికి తినబోయేవాడికి తేడా ఉందా లేదా? తినబోయేవాడు కరెక్ట్గా తింటాడు అని గ్యారంటీ లేదు. ఉందా? తింటా ఉండేవాడు ఆల్రెడీ తింటా ఉన్నాడుగా, ఆల్రెడీ తింటా ఉన్నాడు కాబట్టి వాడికి ఇప్పుడు దాని గురించి తెలుసు బాగా. చేతిలో ఉంది కానీ వాడు తింటాడా తినడా అని మనం చెప్పలేం. అర్థమైందా? మీ ప్రశ్న కూడా సమాధానం వచ్చేసిందే అని అనుకుంటాను. అవును, ఆత్మస్వరూపంలో ఉన్న అతను మామిడి పండు తింటున్నాడు. అర్థమైందా? అంతే, ఇది పరిస్థితి. ఇంకా ఇట్లాంటి ప్రశ్నలు ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు పండు చేతిలో ఉందిగా, పండు చేతిలో ఉండేవాడు తింటాడా తినడా? ఏమో, ఒకవేళ తినలేదని అనుకో, ఎందుకు తినడు? చూడండి, ఒకవేళ అది తినాలనే దృష్టి తనకు లేకపోవచ్చు, లేకపోతే చేతిలో ఉంది కాబట్టి తిన్నాములే అనేటువంటి ఒక నెగ్లిజెన్సీ కావచ్చు, లేకంటే నా దగ్గర ఉంది కదా దీన్ని ఎప్పుడైనా తినవచ్చు, ఇది నా దగ్గర ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు. చూడండి ఎన్ని వస్తాయి తెలిసిన, మనస్సును మభ్యపెట్టేటువంటి విషయాలు ఎన్ని వస్తాయంటే, సరే ఇవన్నీ ఉండగా కట్ చేసేదానికి ఇంటికి పోతుంటే వీడికి నాకు చాకు దొరకలేదని చెప్పి వీడు దాన్ని కట్ చేయడం కొంచెంసేపు పెండింగ్ పెట్టచ్చు. సరే ఇంటికి పోయి ఆడబెట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తర్వాత తిందాము అని దాన్ని పెండింగ్ పెట్టచ్చు. ఆడికి పోయే లోపల ఆడ కాలు జారి కింద పడచ్చు. మనం చెప్పలేం, ఎన్నో కారణాలు. చేతిలో ఉందే కానీ తినలేదు. అలాగే ఏమైనా కావచ్చు. అందుకని ఇక్కడ ఆత్మజ్ఞానం కూడా చేతిలో పెట్టినట్లుగా ఉండవచ్చు, కానీ
అది తింటున్నాడా? తినేవాడికి తెలుస్తుంది, అది తనంతట తనే తెలుస్తుంది. కాబట్టి అలా ఆత్మ అనుభూతిని పొందుతున్నటువంటి వాడు, ఆత్మానుభూతిలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటిది ఈ భక్తుని లక్షణాలు. అవి ఇక్కడ ఇవి భక్తుని లక్షణాలన్నా, జ్ఞాని లక్షణాలన్నా, లేకపోతే ఇంక ఏమి లక్షణాలన్నా అంటే నువ్వేమన్నా అను దాన్ని. అంటే జ్ఞానభక్తుని లక్షణములు అనొచ్చు, అను. లేదా జ్ఞాని లక్షణాలు అను, లేదా భక్తుని లక్షణాలు అను. చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ చూడండి, నా హృష్యతి నా ద్వేష్టినండి. ఇప్పుడు ఒకటి సార్, భక్తుడు అంటే మళ్ళా ఆత్మ భగవంతుడు భక్తుడు వేరు వేరు అవుతారు కదా సార్? కాదు, అది కాదు కదా. అందుకే కదా చెప్తా ఉండేది. దాన్ని మొదటి నుంచి చెప్పాను కదా నేను, 12వ అధ్యాయం మొదలుపెట్టినప్పటి నుంచి చెప్పాను కదా నేను. అది అక్కడ భక్తుడు అంటే నిజమైన భక్తుడితను, జ్ఞానభక్తుడు అనే దాని అర్థం. ఇక్కడ అర్థం లోకుల దృష్టిలో ఉండే అర్థం ఇక్కడ రాదు. లోకుల దృష్టిలో ఉండే అర్థం తీసుకోవద్దు. వాళ్ళందరినీ దాన్ని అంతా విడిచిపెట్టు, వరగబెట్టాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే, జ్ఞాని అన్న లేదా భక్తుడు అన్న, ఇప్పుడు చూడండి వీళ్ళ దృష్టిలో ఏముంటుందంటే, జ్ఞాని అయినాడు ఏంటంటే అతనేంటో కొన్ని మిరాకిల్స్ చేయాల్సి వస్తుంది. మిరాకిల్స్ అంటే ఈడ కూర్చొని ఎక్కడో జరుగుతూ ఉండేదని ఈడ చెప్తే బా ఎంత గొప్పవాడనైనా అనేటువంటి భావన ఉంటుంది. ఎవరైనా అంతే కదా అంటారు. మీరు కావాల్సింటే లోకంలో చూసుకోండి. లోకంలో అంతా ఎట్లుంటుందంటే, లోకంలో గౌరవము, మర్యాద, పేరు, ప్రతిష్ట రావాలంటే మ్యాజిక్ చేయాల. ఆ లోపల నుంచి శివలింగాన్ని తీయడం, నోట్లో నుంచి శివలింగాన్ని తీయాలన్నమాట. శివలింగాన్ని తీస్తే లోపల నుంచి, హృదయంలో నుంచి శివలింగాన్ని తీసినాడబ్బా, అంటే ఆత్మలింగాన్ని తీసాడబ్బా. వీడికి ఆత్మలింగం తీసేస్తే ఇంక వీడేమంటాడు, ఏమో అదొక మ్యాజిక్ చేయాలి. ఇంకా అట్లా లేదంటే విభూది ఎందుకు పుట్టించాలి. ఇంకా అట్లా లేదంటే రేపు పొద్దున్నే నీకు జరిగే విషయాన్ని ఈరోజు నేను చెప్పాలి. అట్లా లేదంటే నువ్వు ఏదనుకుంటున్నావో దానికి సంబంధించి నీకు ఇది జరుగుతుంది అని నీకు కాన్ఫిడెన్స్ ఇచ్చి, పలానా అప్పుడు పలానా విధంగా జరుగుతుంది అని చెప్పి అలా జరిగేటట్లు చేయాలి. చూడండి, ఇవంతా ఏంటంటే వాడు లాటరీ టికెట్ ఒకటి కొనుక్కొని వస్తాడు. ఈ లాటరీ టికెట్ నాకు తగిలేటట్లుగా చెయ్యి. చూడండి ఎట్లా ఉందో. ఈ లాటరీ టికెట్లు తగిలేట్లుగా చేస్తే నువ్వు సర్వజ్ఞుడు, చాలా గొప్ప జ్ఞాని, గొప్పవాడు. ఎట్లా ఉంటుంది? ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటాయి? ఇలాంటి లక్షణాలు ఏమన్నా చెప్తున్నాడు ఇక్కడ ఏమన్నా భగవంతుడు? చూడండి ఇక్కడ ఏమన్నా ఉంటుందా, నా హృష్యతి నా ద్వేష్టి. ఏమండి? పొంగిపోడు, కృంగిపోడు. కృంగిపోడు. ఇవి చెప్తున్నాడా? లేకపోతే నువ్వు అడిగేటువంటివన్నీ ఏమైనా సరే తీసివ్వగలుగుతాడు, ఇట్లాంటివి ఏమైనా చెప్తున్నాడా? ఏమైనా సృష్టించిస్తాడు, ఇవేమైనా చెప్తున్నాడా? ఎక్కడన్నా ఉందండి భక్తుని లక్షణాల్లో? 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఎక్కడ కానీ లేవండి అదంతా. అవి కావాలంటే ఏం చేయాలి తెలిసిన? అష్టసిద్ధుల్లోకి పోవాలి. అవి ఒక రకమైన సిద్ధులు. అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకాణ్యం, ఈశత్వం, వశిత్వం. ఈ 8 లక్షణాలు ఉన్నాయే, ఈ 8 సిద్ధులు కిందకు వస్తాయి. ఈ సిద్ధులను పొందితే వాడు అట్లాంటివి చేస్తాడు. ఇట్లాంటివి చేస్తే ఎంత గొప్పోడబ్బా ఆయన వీటి నుంచి ఇసిరేస్తాడంట పోయి దేవుని దగ్గరికి పూలు. వీటి నుంచి ఇసిరేస్తే దేవుని దగ్గర కరెక్ట్గా పోయి పడుతుందండి. ఎంత ఇదండి ఆయన టాలెంట్. ఇట్లాంటివంతా వీళ్ళు చెప్పేటువంటివి అన్నమాట. ఇవి భక్తునికి సంబంధించి, జ్ఞానమునకు సంబంధించి ఇటువంటివి కావు.
ఇవంతా ఏమీ ఉండవు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం రేపు కొద్దిగా వీటన్నింటినీ నేను కొద్దిగా చెప్పాల్సి వస్తుందండి. మీరు కొద్దిగా బాగా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే భక్తుడు అంటే భక్తుడు అని ఎవరినంటున్నారో మనం తెలుసుకోవాలి. ఇక్కడ లోక దృష్టిలో భక్తుడు జ్ఞాని అని ఎవరినంటున్నారో దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు లోక దృష్టి ప్రకారం ఉండేటువంటి భక్తుడు నేను కావాలనా, లేదా భగవంతుడు చెప్పినటువంటి దాని ప్రకారం నేను భక్తుడు కావాలనా అనేది ఇప్పుడు ఇక్కడ మనం నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే లోకము దృష్టిలో ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అలా ఉండాలనేటువంటిది మనస్సులో ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా లోకంలో ఉండే వాళ్ళమే కదా, కాబట్టి మనకు కూడా ఆ భావాలు ఉంటాయి. ఇప్పుడు మనం వాటన్నింటినీ తెలుసుకుని ఓహో ఇవంతా భక్తుని లక్షణాలు కాదా అని మనం గుర్తించి వాటిని విడిచిపెట్టి ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి భక్తుని లాగా స్థిరం కావడం, అది కావాలి. అది ఆ లక్షణాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో 13, 14, 15, 16 4 శ్లోకాలు కూడా విచారం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 శ్లోకాలు ఉన్నాయి, వాటిని మనం కంటిన్యూ చేద్దాం. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय. बोलो गीता माता की जय. बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत. ओम हरि ओम. ओम.